మా ర్యావెప్ మొత్తంలో మేము ఏమేమి టిఫిన్స్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. మార్నింగ్ టిఫిన్ డ్యూటీ నాదే, సో మాక్సిమం ప్రతిరోజు నేనే చేసేదాన్ని టిఫిన్. సో స్టార్టింగ్ విత్ బేసిక్ ఉప్మాస్, 3 రకాల ఉప్మాలు, లావ్ రవ్వ, సన్న రవ్వ, సేమియా, ఇంకా అటుకులతో ఉప్మా, దీన్ని పోహా అని కూడా అంటారు. ఉప్మాలలో ఎన్ని రకాల ఉప్మాలు ఉంటే అన్ని రకాలు ట్రై చేద్దాం అనుకున్నాము. ఇది బ్రెడ్ ఉప్మా, సగ్గుబియ్యంతో ఇంకొక ఉప్మా చేస్తారు కానీ అది కుదరలేదు. నెక్స్ట్ మర్మరాలు ఆర్ బొంగులతో చేసే ఉగ్గాని, ఇవైతే ప్యాకెట్లు తెచ్చుకునే వాళ్ళం. ఉగ్గాని బజ్జీలో బజ్జీ పీకేసి ఉగ్గాని ఒకటి చేసుకునే వాళ్ళం. మా ర్యావెప్ జస్ట్ ఒక 4 months ఉండింది, అందుకని మిక్సీ లాంటివి ఏం తీసుకెళ్లేదు. సో నో దోసాస్, నో ఇడ్లీస్. అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండి దోశలు వేసుకునే వాళ్ళం. మా మాన్సకి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్, కానీ ఇది ఒక్కొక్కరికి వేసి ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది. కానీ కొంచెం కూడా కనికరం లేకుండా మా మాన్స టిఫిన్స్ అంటే చాలు గోధుమ పిండి దోశలు అనేది. తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్, దీని శాండ్విచ్ అనొచ్చో లేదో తెలియదు కానీ నేను మాత్రం బ్రెడ్ శాండ్విచ్ అనే పిలుస్తాను. బ్రెడ్ ని బాగా రోస్ట్ చేసుకొని టమాటో ఫిల్లింగ్ పెట్టుకునేదాన్ని. చాలా ఫిల్లింగ్ గా టేస్టీగా ఉండేది, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ బ్యాచిలర్ కొంపలో బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాగీయే. ఎప్పుడు అసలు వెజిటబుల్స్ వేయను, కానీ ఒక్కసారి వెజిటబుల్స్ వేసి ట్రై చేశాను. ఇంకా దీన్ని అక్క చెల్లెలైన నూడిల్స్, పాస్తాలను కూడా చేసుకునే వాళ్ళం. సో ఇవి మేము చేసుకున్న టిఫిన్స్. డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇంకేమేమి ట్రై చేసుకోవచ్చో కామెంట్ చేయండి. బై బాయ్.